చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నిజంగా ప్రపంచం మొత్తం కూడా చాలా దిగ్భ్రాంతికి లోనైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఇండియన్స్ మాత్రమే కాదు, అండ్ అక్కడ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ప్యాసింజర్స్ దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు. 242 మందిలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడని చెప్పుకోవచ్చు. నిజంగా దేవుడు అంటే నౌకలో ఉన్నాయి భూమి మీద అతను చెప్పాడు, ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పెద్ద సౌండ్ వచ్చింది, తర్వాత క్రాష్ అయిపోయిందని చెప్పారు. అసలు ముందు క్రాష్ అయిన వీడియో అయితే ఒకసారి చూద్దాం. ఇది చూసిన తర్వాత మనతో పాటు దీని గురించి క్లియర్గా విశ్లేషించడానికి ఏవియేషన్లో దాదాపు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట పల్లూరు వెంకటేశ్వర గారు. ఆయన క్లియర్గా చెప్తారు ఈ ఘటన ఎందుకు జరిగింది. ఎందుకంటే ఇండియా ఏవియేషన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇలాంటి ఒక క్రాష్ జరగటం, ఇంత పెద్ద క్రాష్ జరగటం, అది కూడా 800 feet వెళ్ళగానే వితిన్ 40-50 సెకండ్స్లోనే క్రాష్ అయి పడిపోవటం, 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినాయని డీసీసీ ఆల్రెడీ డిక్లేర్ చేసింది. కాబట్టి ఎందుకు జరుగుంటుంది అనేది కూడా కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా. సో ముందు వీడియో అయితే మనం చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది మీకు. యావత్ ప్రపంచం మొత్తం చూస్తున్న వీడియోనే, కాకపోతే అంత హైట్ వెళ్ళిన ఫ్లైట్ అంటే చాలా తక్కువ టైంలో కింద ఎందుకు పడిపోయింది అనేది విశ్లేషణ. ఎందుకంటే ఆయన ఏవియేషన్లో ఇంజనీర్గా దాదాపు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడు కూడా మేము కూడా చూడలేదు ఇలాంటి క్రాష్లు, ఫస్ట్ టైం మేము కూడా చూడటం అనేది కూడా. సో వెంకటేశ్వర గారు అర్థమవుతుంది క్లియర్గా. ఆల్మోస్ట్ అందరూ 800 అంటున్నారు, కానీ ఆల్మోస్ట్ అది 400-500 కన్నా ఎక్కువ టేక్ ఆఫ్ అవ్వలేదు కనపడుతుంది మనకు క్లియర్గా. సో ఈ డైరెక్షన్లో వెళ్ళింది, అక్కడ అలానే కింద పడిపోయింది. సో అంటే ఎలా చూడొచ్చు సార్ ఓవరాల్గా దీన్ని, ఏం చెప్తారు మీరు? ఓవరాల్గా ఏంటంటే యాక్చువల్లీ క్రిటికల్ ఫేస్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్ ఏంటనేది ముఖ్యంగా ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అండి యాక్చువల్గా ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎక్కువ ఇన్సిడెంట్. ఈ కేసులో స్పెసిఫిక్గా ఏంటంటే వితిన్ 40 సెకండ్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే మన విశ్లేషణ, మనకున్న ఆధారాలను బట్టేసి అంటే ఒక విశ్లేషణ అనేది వస్తుంది. సుమారుగా నాకు తెలిసినంత వరకు ఏంటంటే దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టంలో సంబంధించిన ఒకటి. కానీ ఇందుట్లో ఒకటి ఏంటంటే ఏది కారణమైనా మనకు కనిపించింది చూసుకుంటే ఏంటంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ థ్రస్ట్ అనేది లేకుండా, కావాల్సిన థ్రస్ట్ అంటే ఎయిర్క్రాఫ్ట్ని పవర్ అన్నమాట. ఆ పవర్ అనేది అక్కడ డ్రాప్ అయింది. యాక్చువల్గా ఎప్పుడైతే పవర్ అయితే డ్రాప్ అవుతుందో అది ఆటోమేటిక్గా ఎయిర్క్రాఫ్ట్ అనేది డౌన్ అయిపోతుంది. తగినంత లిఫ్ట్ దొరకదు పవర్ అనేది లేకపోవడం వల్ల. అంటే ఇక్కడ లాస్ ఆఫ్ థ్రస్ట్ అనేది జరిగింది. లాస్ ఆఫ్ థ్రస్ట్ జరగడానికి కారణాలు కొన్ని కారణాలు మనం చూసుకొని విశ్లేషిస్తే ఇందులో నేను చెప్పినట్టుగా దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ది మెకానికల్ ఫెయిల్యూర్ ఆర్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్. ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఉండటానికి కూడా కారణం కూడా ఏంటంటే నేను తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్, మనం చూసిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఈ ఎయిర్క్రాఫ్ట్కి అంత ముందు కూడా కంప్లైంట్ కూడా ఉంది. ఇది ఎలక్ట్రికల్ సంబంధించిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కానీ ఏసీ సిస్టమ్ కానీ సరిగా పనిచేయట్లేదు అని ఈ ఎయిర్క్రాఫ్ట్ స్పెసిఫిక్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఒకటి ఉంది. దీన్ని ఇంకోటి లింక్ చేసుకుంటే కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లాప్ సిస్టమ్ అండ్ ఫ్లాప్ ఉంటుందండి. ఇక వింగ్ తర్వాత వింగ్లో కొంచెం అటాచ్మెంట్ అయ్యి ఫ్లాప్స్ ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్ వింగ్స్ లాస్ట్లో ఫ్రంట్ పోర్షన్ ఎట్లా ఉంటే వింగ్స్ అండి. ఈ ఫ్లాప్ సిస్టమ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫ్లాప్స్ అనేది డౌన్ ఉంటుంది అనమాట, ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం అప్ ఉంటుంది. అంటే అది కొంతవరకు క్రియేట్ చేస్తుంది ఇది లిఫ్ట్కి. అది కూడా ఏంటంటే అది పూర్తిగా డౌన్లో అనేది రాలేదు అనేది ఒక సిస్టమ్ అనేది మనకు తెలుస్తుంది. దీనికి కూడా కారణాలు లింక్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉండటం వల్ల కూడా ఈ ఫ్లాప్ ఆపరేషన్ కూడా త్రూ ద ఎలక్ట్రికల్ అండ్ న్యూమాటిక్ సిస్టమ్ పోతుంటుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఒక కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అనేది మనం అనుకోవడానికి అవకాశం ఉంది. మనం ఏంటంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ మిస్టేక్స్ అనేది మన ఎక్కడ జరిగిందని మనం ఆలోచిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ సిస్టంలో కూడా దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ అక్కడ టెంపరేచర్ మధ్యాహ్నం పూట అహ్మదాబాద్లో మధ్యాహ్నం పూట టెంపరేచర్ చాలా ఎక్కువ హెవీగా ఉంది. హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ రన్వే లెంత్ అవసరం ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ చేయడానికి. ఎక్కువ రన్వే నార్మల్ సిచ్యువేషన్లో కన్నా మార్నింగ్ పూట టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అక్కడ తక్కువ డిస్టెన్స్లో టేకాఫ్ అయింది. అదే మధ్యాహ్నం పూట వచ్చేలాక టెంపరేచర్ రేరిఫికేషన్ ఆఫ్ ది ఎయిర్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైంలో అది మనకి కావాల్సి వస్తుంది.
అక్కడ ఏమన్నా ఆల్ ఆఫ్ వెయిట్ అంటే దాని ఉన్న టోటల్గా వెయిట్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కంట్రిబ్యూట్. ఎక్కువ వెయిట్ అయింది అనుకోండి, ఎక్కువ టేక్ ఆఫ్ ఎర్లీగా కావాల్సిన టైం కల్లా పికప్ అవ్వదు, స్పీడ్ పెరగదు. ఇక్కడ V1 V2 V3 అని స్పీడ్స్ కూడా ఒక క్రిటికల్ స్పీడ్స్ ఉంటాయి అనమాట. ఆ స్పీడ్స్ కూడా రీచ్ అవ్వకపోతే ఆటోమేటిక్ ఎయిర్ క్రాఫ్ట్ స్టాల్ అయ్యి డ్రాప్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇవన్నీ కొన్ని రీజన్స్ మనం చూసుకుంటే. ఇంకా డీప్కి వెళ్తే దెర్ ఇస్ ఏ మేబీ పాసిబిలిటీ ఆఫ్ ది సాబోటేజ్, దెర్ మే బీ ఏ పాసిబిలిటీ ఆఫ్ ది ఫ్యూయల్ కంటామినేషన్. ఏది ఇవన్నీ ఇంకా కొంచెం పోతే ఏంటంటే దెర్ మే బీ ఏ పాసిబిలిటీ ఆఫ్ ది హ్యూమన్ ఎర్రర్ ఆల్సో. హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్ ఎర్రర్. మన యాక్సిడెంట్ హిస్టరీ మనం తీసుకుంటే యాక్చువల్లీగా 45 to 55%. పైలట్ ఎర్రర్ అంటే ఎలాంటివి ఉంటాయి సార్? పైలట్ ఎర్రర్ ఎట్లా ఉంటుందంటే కావాల్సిన టైంలో కావాల్సిన యాక్షన్ తీసుకోలేదనుకోండి, ఇట్ ఇస్ హ్యూమన్ ఎర్రర్ అంటారు. హ్యూమన్ ఎర్రర్ అంటే మనం చేయాల్సిన పనులు సరిగా వాళ్ళకి చెక్ లిస్టులు ఉంటాయి, అవి చేయలేకపోయినాయి. SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవి సరిగా మెటిక్యులస్గా ఫాలో అవ్వాలి, అవి ఫాలో అవ్వాలి. ఇన్ని డిఫరెంట్గా అంటే వాళ్ళు కావాలని ఎవరు వాళ్ళకి ఒక హిస్టరీ ఉంది. సుమిత్ శబర్వాల్ అనుకుంటా 8,200 hours ఫ్లై చేశారు, అండ్ కో పైలట్ కూడా 1100 hours. ఇప్పుడు ఏంటి మిస్టేక్ అంటే మనకు తెలియకుండా జరిగేది. మనం ఎంత అనుభవం ఉన్నా కానీ ఒక్కసారి జరగడానికి ఎర్రర్ అనేది, పైలట్ ఎర్రర్ అనేది ఇట్ ఈస్ ఎర్రర్, ఇట్ ఈస్ హ్యాపెన్ సడన్లీ. యాక్సిడెంట్ అనేది ఎంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్నా కానీ జరగడానికి అవకాశం ఉంది. బట్ హిస్టరీ చెప్తున్నాను నేను, ఇది ఈ కేసులో జరిగిందని నేను చెప్పట్లా, ఈ కేసులో తెలియదు. బట్ ప్రాబబిలిటీస్ మనం చూసుకునే మెకానిక్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఈ థ్రస్ట్ క్రియేషన్ ఫ్యాక్టర్స్ కానీ మనకు తెలుస్తుంది. అది లాస్ట్గా కేసుకి వచ్చేలాగే జరుగుతుంది అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ రికార్డు ఎట్లా పర్ఫార్మెన్స్ రికార్డు కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఫాస్ట్గా ఏ విధంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్లా పర్ఫార్మెన్స్ చేసింది అంటే ఏదైనా అంతకుముందు ప్రాబ్లమ్స్ ఉండే ఆ స్నాక్స్ అంటారు, ఏదైనా రిపేర్ ఏదైనా ప్రాబ్లమ్ స్నాక్స్ అంటారు. ఎటువంటి స్నాక్స్ ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉంది, వీళ్ళు సరిగా రిపేర్ చేశారా లేదా అంటే మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ ఉంటుంది కదా, రెగ్యులర్గా మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఏదైనా సడన్ గా జరిగినప్పుడు ఏంటంటే అప్పుడు ఒక టైప్ మెయింటెనెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది సరిగా చేశారా లేదా అని కూడా మెయింటెనెన్స్ ఎర్రర్స్ కూడా ఉండటం వల్ల మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం 5 to 10% వరకు ఈ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ మనం ప్రాబబిలిటీ మనం తీసుకుంటాం. ఇంకోటి సాబోటేజ్ కూడా 5% వరకు మనం చూసింది ఎయిర్ క్రాఫ్ట్ సాబోటేజ్. ఖాళిస్తాన్ ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ని చేయటం కానీ, హైజాకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఇటువంటి ఏమన్నా ఈ సిచ్యువేషన్లో ఉందా లేదా అనేది మనము గ్రహించాలి. ఎందుకు కారణం ఏంటంటే అనేది ఒక ప్యాసింజరు ఒక్కళ్ళే బ్రతకటం అనేది ఒక రేర్ ఇన్సిడెంట్, ఇట్ ఈస్ ఎ మిరాకుల్ ఎస్కేప్. ఇది ఏ విధంగా చూడాలనుకునేది ఇన్వెస్టిగేషన్ తర్వాతే మనకు తెలుస్తుంది. నిజంగా ఇంకోటి చెప్పింది ఇంకా ఫ్యూయల్ కంటామినేషన్ అంటే ఇప్పుడు ఇందులో రెండు ఇంజిన్స్ ఉన్నాయండి. ఇందులో ఏది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అంటారు. ఎట్ ఏ టైం 2 ఎయిర్ క్రాఫ్ట్స్ 2 ఇంజిన్స్ ఫెయిల్యూర్ అనేది రేర్ కేసు. కానీ ఒక కేసులో, ఒక ఎక్సెప్షనల్ కేసులో కూడా జరగడానికి అవకాశం ఒక ఫ్యూయల్ కంటామినేషన్. అంటే ఇది ఎక్కువ హైట్ కూడా వెళ్ళలేదు సార్, ఆల్మోస్ట్ 600 feet అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు కూడా దాదాపు ఒక 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఏవియేషన్ లో, రకరకాల డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేశారు. అండ్ ఎప్పుడు కూడా రన్వే మీద ఉన్న ఫ్లైట్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయ్యే టైం ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇంజిన్స్ పూర్తిగా చెక్ చేస్తారు. దాని కెపాసిటీ ఏంటి, ఇంజిన్స్ ఎలా ఉన్నాయి, దాని టెంపరేచరు, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఏమన్నా కొంచెం తేడా కొడుతుంది అనిపిస్తేనే రిస్క్ తీసుకోరు కూడా. అలాంటిది 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినాయి అని DGCA కూడా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేసింది. అంటే ఎలా పాసిబుల్ అవుతుంది సార్? పాసిబుల్ నేను చెప్పాను కదండి, 2 ఇంజిన్స్కి ఒకటే ఫ్యూల్ ఒకటే పోతుంది. అది దానికి చేసిన దాని ఫ్యూల్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ పాసిబిలిటీ. ఇంకోటి కూడా నేను చెప్పాను, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ది బర్డ్ స్ట్రైక్స్. బర్డ్స్ కూడా ఏంటంటే, కానీ అది కూడా రేర్ ఛాన్సెస్. ఏది రెండు ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడైనా ఏంటంటే ఎక్కువ స్పీడ్, మామూలు స్పీడ్ ఏ స్పీడ్ అయినా కానీ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ డైరెక్ట్గా బర్డ్ వచ్చింది అనుకోండి, ఆ టర్బైన్ బ్లేడ్స్ అన్ని డ్యామేజ్ చేసేస్తుంది. డ్యామేజ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. మనకి లిఫ్ట్ దొరకదు, పవర్ దొరకదు. దట్ ఈజ్ అ పాసిబిలిటీ. అంటే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ మనం అనలైజ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు బర్డ్ స్ట్రైక్ జరిగింది, కానీ బర్డ్ స్ట్రైక్ జరిగే ఒకటే 2 ఇంజిన్స్ ఉండి రెండింటికి జరిగి ఉంటుందా అనే ఒక ప్రాబబిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టుగా మిగతా డిఫరెంట్ ఫ్యూల్ కంటామినేషన్ కానీ ఏదైనా మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కానీ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మన కోల్యూషన్ మనం చూసుకుంటే ఏంటంటే ఆల్రెడీ పీపుల్ కంప్లైంట్ ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పనిచేయట్లేదు. వాటి వల్ల క్రాష్ అవుతుందండి అసలుకి అంటే అవకాశాలు ఉంటాయా? పాసిబుల్. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బిఫోర్ ఎయిర్ ఫోర్స్ లోనే ఉన్నారు. ఆయన కూడా నిన్న TV9 లో కూడా లైవ్ లోకి వచ్చినప్పుడు నేను విన్నాను, అది లోపల వైబ్రేట్ అవుతుంది, లేకపోతే ఏసీ సరిగా రావట్లేదు, వీటి వల్ల అవకాశాలు ఉండవని క్లియర్ గా చెప్పారు ఆయన కూడా. అంటే అవకాశాలు ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ఎన్ని రావటం సిస్టమ్ రావటం దెర్ ఈజ్ అ పాసిబిలిటీ, దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ది ఎలక్ట్రికల్ సిస్టమ్ కదండి. సమ్ ప్రాబ్లం ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా కానీ ఒక సిస్టంలో ప్రాబ్లమ్, కానీ ఆ ప్రాబ్లమ్ని ఇనిషియల్గా ఎవరైతే ఐడెంటిఫై చేసి డీప్గా అనలైజ్ చేసేసి దాన్ని రెక్టిఫై చేస్తే ఫర్దర్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ మనకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎగ్జాక్ట్గా అది ఎంతవరకు ప్రాబ్లం అనేది. ఇప్పుడు మనకి ఇండికేట్ విజువల్ గా కనిపించేది ఏంటి, మనకు కనిపించింది విజువల్ కనిపించింది ఈ సిస్టమ్ అనేది. దాని ఎగ్జాక్ట్ గా ఎంతో డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా ఇదేంటి మనం ప్రాబబిలిటీ డిస్కస్ చేస్తున్నాం. బట్ ప్రాబబిలిటీ 100% మనం తీసేయలేం దీని గురించి. డెఫినెట్ గా ఈ ఫ్లాప్స్ కూడా ఆపరేషన్ బై ఎలక్ట్రికల్ అండ్ న్యూమాటికల్ ఆల్సో. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అవి ఆపరేట్ అవ్వలేదండి కరెక్ట్ టైంకి. కరెక్ట్ లిఫ్ట్ నీకు థ్రస్ట్ క్రియేట్ అవ్వదు, లిఫ్ట్ కూడా క్రియేట్ అవ్వదు. అది సో దీంట్లో నుంచి మనకి కనపడుతుంది క్లియర్గా బిల్డింగ్ మీరు అన్నట్లుగానే ఒకే ఒక్కడు బయటపడ్డాడు. లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటే మీరు, సో ఇది పొజిషన్ ఫ్లైట్. సార్ ఇతను ఎలా బయటపడే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఎమర్జెన్సీలోనే కూర్చున్నాడు అతను. యాక్చువల్గా ఇది ఎట్లా బయటపడి ఇట్ ఈస్ అ మిరాక్యులస్ ఎస్కేప్. అతను సీట్ నెంబర్ కూడా మనం ట్రై చేస్తే ఆల్రెడీ వేరే ఛానల్ వాళ్ళు కూడా సో ఎలా అవకాశం ఉంది సార్? ఆయన ఒక్కడు బయటకు వచ్చి పడే నిజంగా అదృష్టవంతుడని చెప్పొచ్చు, చేయడం చెప్పొచ్చు. ఆ సీట్ లో నుంచి ఆ టైం గ్యాప్ కూడా లేదు సార్, పెద్ద టైం లేదు. అతను ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు దూకే అంత కూడా లేదు. మరి ఇది యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఆన్సర్ కూడా మనం కొంచెం అనలైజ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే పాసిబిలిటీ అతను 11A అక్కడే ఎమర్జెన్సీ ఇప్పుడు మనకి సీటింగ్ ప్రొసీజర్ లో కూడా వచ్చింది ఆల్రెడీ. అతనికి ఎకానమీ సీట్స్ కి ఫస్ట్ రో లో ఉన్నాడు. అది బిజినెస్ సీట్స్ కి దాని గ్యాప్ కూడా ఉంటుంది. అక్కడ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాక్ట్ గా ఫైర్ ముందు జరిగిందా ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ ముందు జరిగిందా అది మనం అనలైజ్ చేయాలా. ఇక్కడ ఇతను చెప్పడం కానీ కొంచెం అనలైజ్ చేస్తే ఏం జరిగి ఉంటుందని నా అజంప్షన్ ఏంటంటే ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ లిఫ్ట్ లేకుండా డ్రాప్ అయింది, అక్కడ బిల్డింగ్ మీద పడింది, అక్కడ కొంచెం బ్రేక్ అయిన తర్వాత ఫైర్ అంటుకుంది. ఆ టైంలో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఏంటంటే అక్కడ బ్రేక్ అయినప్పుడు అప్పటికి మంటలు అంటలా. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఈ హిమ్సెల్ఫ్ అతన్ని త్రో చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఇంపాక్ట్కి అతనున్న సీటు డోర్ పక్కన ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయి ఉండి దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఈజ్ బీన్ థ్రోన్ అవుట్. ఆ పాసిబిలిటీ ఉండొచ్చు. లేకపోతే ఈ హిమ్సెల్ఫ్ అతను చెప్పిన దాని ప్రకారం ఈ హిమ్సెల్ఫ్ మస్ట్ హావ్ ఎస్కేప్డ్. ఏది బై ద టైమ్ ద ఫ్యూల్ ఈజ్ టోటల్లీ బర్న్, స్టార్టెడ్ బర్నింగ్. అంటే అక్కడ ఏంటంటే ఫస్ట్ నీకు ఎయిర్లో నీకు ఎక్కడ ఫైర్ అనేది ఎయిర్క్రాఫ్ట్ ఫైర్ అనేది ఇంజిన్ ఫైర్ కానీ ఎక్కడ జరగల. అంటే ఇంపాక్ట్ బిల్డింగ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పవర్ లేదు, థ్రస్ట్ లేదు, దానివల్ల బిల్డింగ్ మీద పడింది. బిల్డింగ్ పడిన తర్వాత ముక్కలైన తర్వాత ఆ టైం దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆ టైంలో అక్కడ ప్లేస్లో ఇతను ఉండొచ్చు, లేదా కొంచెం స్కిప్ పుష్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది. గ్యాప్ కూడా లేదు సార్, పైనుంచి ఒక్కసారిగా వచ్చి క్రాష్ అయిపోయింది. అవునండి, క్రాష్ అయ్యేటప్పుడు ఇప్పుడు టైం లేదు. నేనేది ఏంటంటే ఇతను చేయలా ఆటోమేటిక్ సిస్టమ్. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సీట్లు కూడా ఓపెన్ చేసి ఉండొచ్చు అతను. ఇప్పుడు సీట్ బెల్ట్ ఉంటాయి, అది ఓపెన్ చేసి అతని సిస్టమే పుష్ బయటకి సీట్ తో సహా, సీట్స్ కాదు సీట్ ఓపెన్ చేసి ఉండొచ్చు. సీట్ బెల్ట్ ఎందుకంటే భయం అప్పటికే కొంత భయం ఉంటుంది. ఏదైనా కొంచెం సౌండ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా అప్పటికి నార్మల్గా క్లోజ్ చేసి ఉంటారు. నార్మల్గా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు క్లోజ్ చేయమంటారు, బెల్ట్ చేయమంటారు, అప్పటికి ఓపెన్ అయ్యి ఉండొచ్చు. అతను పాసిబిలిటీ చెప్తున్నాను. ఆ టైంలో అతను పుష్ సిస్టమ్ ఆ ఇంపాక్ట్కి బయటపడి ఉండొచ్చు.
దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఓకే. లేకపోతే ఇతనే కొంచెం ఎస్కేప్ కొంచెం రెడీ ఉంటే ఇతనికి ఆ సిచ్యువేషన్లో అక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉండటం వలన అతను ఎస్కేప్ అవుతాడు. అంటే ఇక్కడ ఫైర్ జరగకముందే ఇతను ఎస్కేప్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఎక్కడా డ్యామేజ్ అవ్వాలి, ఈవెన్ ద ఫైర్ బర్న్ట్ ఫ్యూల్ కూడా ఎక్కడ జరగలేదు. అవును. మీరు చూస్తే అందువల్ల ఏంటంటే బ్లాస్ట్ అవ్వకముందే ముందే ఏది ఫ్యూల్ బర్న్ అవ్వక ముందే ఇతను ఎస్కేప్ అవడం అనేది జరిగి ఉంటుంది. గ్రేట్. అది అసలుకి అది ఒక అనలైజ్ చేస్తుంది. అందుకని చెప్తున్నాను ఇతని వల్ల చాలా ఇన్ఫర్మేషన్ తీసుకురావచ్చు. హెచ్యుఎల్గా ఏంటంటే 1 by 1 సెబటేజ్ ఏం జరిగిందా, సబటేజ్ అయితే ఇంటర్నల్ సబటేజా లేకపోతే ఏదో ఎక్స్టర్నల్గా ఏదైనా జరగడానికి ఏది మా ఇంజిన్ ఎవరైనా ఏదైనా చేశారు లేకపోతే ఫ్యూల్ ఏదైనా చేశారు అవి అయితే ఇతని ద్వారా తెలియదు. కానీ లోన్ ఏం జరిగింది అప్పుడు వరకు అయితే ఇతను చెప్పడం కూడా ఏంటంటే ఇంపాక్ట్ సౌండ్ వచ్చింది. సౌండ్ ఎట్లా వచ్చింది అక్కడ నార్మల్గా బాంబు వల్ల అయితే ఎక్కడ మనకు కనిపించట్లా. కాకపోతే ఇక్కడ ఈ బిల్డింగ్ తగిలినప్పుడు డెఫినెట్గా సౌండ్ వస్తుంది. ఆ జర్క్ కానీ ఆ సౌండ్ కానీ డెఫినెట్గా ఇతను దాన్ని సౌండ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నీకు బయట మనకు తెలియదు కదా, లోన్ ఉండే వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్లో ఉండే వాళ్ళకి బయట ఏం జరిగింది తెలియదు. కానీ దాని ఇంపాక్ట్ సౌండ్ అయితే డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ వల్ల బ్రేక్ అయి ఉండొచ్చు. అప్పుడు ఫ్యూల్ అంతా స్ప్రెడ్ అయితే ఆ ఇంజిన్ కూడా ఆల్రెడీ రన్ అవటం వల్ల ఆ ఫైర్ అంటుకొని ఆ తర్వాత ఫైర్ అంటుకొని మొత్తం టోటల్గా అందరూ ఇన్ని ఇయర్స్ హిస్టరీలో చూసారండి ఇలాంటి ఒక ఇటువంటి క్రాష్ చూడలేదు. చూడలేదు. బాంబేలో ఒకటి అయితే మనం చూడటం చిన్న అది ట్రైనర్ ఫ్లైట్ ఇట్లానే రెసిడెన్షియల్ ఏరియాలో జరిగింది. అట్లా ఒకటి జరిగింది ఫస్ట్ టైం ఇది ఇటువంటి జరిగింది. నార్మల్గా ఎక్కువ జరుగుతూ ఉంటాయి వెదర్ కండిషన్స్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. మనకి యాక్సిడెంట్ హిస్టరీ కూడా చూసుకుంటే ఏంటంటే ఒక క్యాలికట్లో కానీ మ్యాంగ్లూరులో కానీ ఇటు వెదర్ కండిషన్స్ వెదర్ మీద ల్యాండ్ చేశారు, ఒక్కరికి కూడా ప్రాణాపాయం ఆ టైంలో. అటువంటి ఏంటంటే కొన్ని ఏంటంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఇదేంటంటే ఇది ఇటువంటి జరగడం మనం చూడాల. మిరాకులస్ ఎస్కేప్ అనేది రియల్లీ ఈజ్ అ గ్రేట్. మొదలపు అంత అదృష్టవంతుడు అతను ఆ విధంగా ఎస్కేప్ అవడానికి అవకాశం. కొన్ని ఫ్యామిలీ ఇమేజెస్ బయటకు వచ్చినాయి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి. నిజంగా చూడండి ఎంతమంది ఇప్పుడు మన ఇండియన్స్ ఉన్నారు, అందులో బ్రిటిషర్స్ 169 ఇండియన్స్ ఉన్నారు, అందులో అవుట్ ఆఫ్ 242 232 అంటున్నారు, ప్లస్ 12 మెంబర్స్ బయట వాళ్ళు, ఎక్స్సీఎం విజయ్ రూపానీ ఎక్స్సీఎం ఇక మిగతా డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఈ విధంగా జరిగినప్పుడు ఏంటంటే డెఫినెట్ గా మొత్తం టోటల్ గా అయితే వస్తుంది. ఎన్ని కాడ ఏంటంటే రివీల్ అవుతానికి కొంత టైం పట్టిద్దండి యాక్చువల్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.